తగ్గింది కొంత. అలాగని ఎడముఖం పెడముఖంగా ఉండట్లేదు కానీ ఇప్పటికీ లోకేష్ మన్నా అని అంటున్నాడు కానీ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ నుంచి ఆ స్వీట్నెస్ రావట్లా. అది ఈవెన్ లోకేష్ అభిమానుల్లో కూడా అసంతృప్తి ఉంది. సంథింగ్ ఒక ఇదేదో ఉంది అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ తీరు కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ లో గ్రిప్ కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ని చూసిన ధోరణులు అయితే గనక నాట్ యాక్సెప్టబుల్. అది పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ధోరణితో గమనిస్తే. కానీ అతను ఏం మాట్లాడట్లేదు, నోరు మీద పట్టలేదు అంటే అసంతృప్తి లోపల దాచుకుంటున్నాడేమో అనేది. మేబీ అంటే ఒకే ఒక్క కారణం మీద ఆగుతున్నాడని నేను అనుకుంటున్నా. ఒక్క జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అతనికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, మనం కూటమికి చిచ్చు పెట్టుకుంటే గనక, నేను నోరు తెరిస్తే కూటమి చిచ్చు వచ్చేసినట్టే అన్న ఒక్క కారణంగా ఓ రకంగా బిగబట్టుకుని ఉంటున్నాడేమో అనిపిస్తుంది. నిజంగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఏమన్నా కంట్రోల్ చేసిందా ఈ 2 ఏళ్లలో మొదటితో పోలిస్తే, లేదంటే ఆయనే కంట్రోల్ అయ్యారు? ఎందుకంటే ఫస్ట్ చూస్తే తిరుపతి వివాద లడ్డు అయినప్పుడు ఆ తొక్కిసలాంటి అయినప్పుడు ఆయనే వచ్చి దీనికి చైర్మన్ సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, ఈవో క్షమాపణ చాలా గట్టిగా మాట్లాడారు అప్పట్లో. తర్వాత క్రమక్రమంగా ఆ స్పీడ్ అయితే లేదు, ఇప్పుడు మీరు అన్నట్టు చాలా వరకు తగ్గిపోయింది. ఏంటి ఆ కంట్రోల్ ఇంకే కారణం? అంటే అదేనేది అంటే మనం మీరు ఎట్లా చేసుకుంటూ వెళ్తే కనుక కూటమి దెబ్బతింటది, జగన్కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పుకుంటుంటారు. లేదంటే అప్పుడు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఇవ్వలేదా? అప్పుడు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని మనం కూడా అనుకుంటాం. పవన్